హలో ఎవ్రీవన్, దిస్ ఇన్ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మాయి గారి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు చాలా బాగుందండి ఎపిసోడ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతుంది. శ్వేత గౌతమ్ని కలుస్తుంది. నువ్వు రూపని ప్రేమించడం, పెళ్లి వరకు రావడం, పెళ్లి పెటాకులు అవ్వడం అన్నీ నాకు తెలిసింది అని అంటుంది శ్వేత. అంతా రాజుగాడు వల్లే. ఆ రాజుగాడు నాకు అడ్డుగోడలా ఉంటున్నాడు. వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, రూపను దక్కించుకోవడానికి ఆర్ఆర్ కంపెనీలో షేర్స్ సంపాదించుకున్నాను. ఆ రూప ప్రెగ్నెంట్ అని తెలిసాక నాకు ఆ రూపం మీద ఉన్న ఆశ చచ్చిపోయింది. రాజుగాడి మీద ఇంకా ఇంకా కోపం వస్తుంది అని అంటాడు. మన ఇద్దరి పరిచయం ఇంకొంచెం ముందే జరుగుంటే ఇన్ని అనర్థాలు జరుగుండేవి కావేమో, మన కోరిక నెరవేరేదేమో అంటుంది శ్వేత. అయినా సరే, మన కోరికలు నెరవేరకపోయినా మన కోపాలనైనా నెరవేర్చుకుందాం. అలా జరగాలంటే నేను ఆర్ఆర్ కంపెనీలో పార్ట్నర్గా చేరాలి. ఇదివరకంటే నేను రాజుకి కాబోయే వైఫ్గా అక్కడికి ఆ కంపెనీకి వచ్చేదాన్ని. ఇప్పుడు నాకు ఆ అవకాశం లేదు. నేను రాజు కలవకపోవడానికి ఆ రూప కారణం, నువ్వు రూప ఒక్కటి కాకపోవడానికి ఆ రాజు కారణం. సో నాకు రూప మీద కోపం ఉన్నట్టే నీకు ఆ రాజుగాడి మీద కోపం ఉంది. మన ఇద్దరి శత్రువులు ఆ ఆర్ఆర్ కంపెనీలో ఉన్నారు కాబట్టి మన ఇద్దరం చేతులు కలిపి వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చేయించాలి అంటుంది శ్వేత. గౌతమ్, నా పగ తీర్చుకోవడానికి నువ్వు సహాయపడుతున్నావు కాబట్టి నీ పగ తీర్చుకోవడానికి నేను సాయం చేస్తాను అని, నాకు ఆర్ఆర్ కంపెనీలో 49% వాటా ఉంది. అందులో 50% వాటా నీకు ఇస్తాను. అప్పుడు రాజుని రూపని ఒక ఆట ఆడుకుందాం అంటాడు గౌతమ్. తర్వాత శ్వేత, నేను రేపటి నుండి ఆఫీస్లో అడుగు పెట్టాలి. ఆఫీస్లో అడుగు పెట్టడంతోనే రూపను బయటికి గెంటేయాలి అని అంటుంది. ఇంతకాలం రూప నా ఫ్యూచర్, నా వైఫ్ అని అనిపించింది. కానీ రూప ప్రెగ్నెన్సీ అని తెలిసాక ఆ రాజుగారి రూపం తన కడుపులో జూనియర్ రాజుగా నాకు అనిపిస్తుంటే ఆ రాజు గెలిచాడు, నేను ఓడినట్టు నాకు అనిపిస్తుంది. నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఏదేమైనా మనం అనుకున్నట్టు చేస్తే నాకు కాస్త మనశ్శాంతి ఉంటుంది. ఆ రాజుగారిని బయటికి లాగేసి మొత్తం ఆర్ఆర్ కంపెనీ మన చేతిలోకి తీసుకోవాలి అని ప్లాన్ చేస్తాడు గౌతమ్. తర్వాత అప్పలనాయుడింట్లో వల్ల అమ్మ రూప కోసం అన్ని రకాల వంటలు, పచ్చి మామిడికాయలు సిద్ధం చేస్తుంది. అప్పుడు రూపను చాలా అపురూపంగా చూసుకుంటారు. ఒరే నాన్న, ఈ టైంలో తనకి ఏమి తినాలనిపించదు, తినిపించు నాన్న అని రాజుకు చెప్తుంది. రాజు రూపకి అన్నం వడ్డించి గోరుముద్దలు తినిపిస్తుంటాడు. చాలా బాగుంటుంది ఆ సీన్ అయితే. నెక్స్ట్ డే అందరూ ఆఫీస్కి వస్తారు. అప్పుడు రాజు, ఏంటి విషయం చెప్పు అంటాడు గౌతమ్కి. అప్పుడు గౌతమ్, నా పేరు మీద నా 50% షేర్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నాను అని అంటాడు. రాజు, అలా ఎలా అమ్ముకుంటావు నా పర్మిషన్ లేకుండా? అయినా నాకు చెప్తే నేనే కొనుక్కునేవాని కదా, వాళ్ళు ఇచ్చిన రేట్ కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కునేవాని కదా అని అంటాడు రాజు. నాకు అవసరం డబ్బు కాదు రాజు, నీ పతనం. అందుకే నిన్ను ఓడించగల శక్తిని నా బిజినెస్ పార్ట్నర్గా తీసుకొచ్చుకున్నాను అంటాడు గౌతమ్. అప్పుడు రాజు, పార్ట్నర్ అయితే డెవలప్మెంట్ కోసం చేయాలి కానీ పతనం అయ్యేలా కోరుకోవడం ఏంటి? అయినా నన్ను ఓడించగల శక్తి ఎవరు అని అంటాడు రాజు. అప్పుడు శ్వేత ఎంట్రీ ఇస్తుంది. రాజు రూప కంగారు పడుతుంటారు. రాజు, శ్వేత నువ్వేంటి అని అంటాడు. శ్వేత, లైఫ్ పార్ట్నర్ అయితే వీడేంటి వాడేంటి అని చూసుకోవాలి, కానీ బిజినెస్ పార్ట్నర్ అయితే లెక్కలు చూసుకోవాల్సిన అవసరం లేదు. నాకేంటి నీకేంటి అనే డీల్ ఉంటే సరిపోతుంది. మా ఇద్దరి మధ్య ఆ డీల్ సరిపోయింది. ఎవరికి ఏం కావాలో డీల్ చేసుకున్నాం అంటుంది శ్వేత. ఓకే, నీ ఇష్టం, నీ షేరు నీ ఇష్టం, కానీ ఎవరేం చేసినా కంపెనీ డెవలప్మెంట్ కోసం అయ్యి ఉండాలి అంటాడు రాజు. శ్వేత, షూర్ రాజు అని అంటుంది. కంపెనీ డెవలప్మెంట్ జరగాలంటే రూప ఈ ఆఫీస్లో ఉండడానికి వీలు లేదు అని తన ప్రెగ్నెన్సీ గురించి రూట్గా మాట్లాడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే కంపెనీ రూల్స్ ప్రకారం మెటర్నిటీ లీవ్ తీసుకుంటూ బాగుంటుంది అని అంటున్నాను అంటుంది శ్వేత. చూడండి శ్వేత గారు, మెటర్నిటీ లీవ్ అనేది నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను, మీరు ఇచ్చినప్పుడు నేను తీసుకోను. అయినా నేను కమిట్ అయిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు ఎలాంటి లీవ్ అవసరం లేదు అంటుంది రూప. అప్పుడు శ్వేత, ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో రూప అని అంటుంది. అప్పుడు రాజు, సరే నువ్వు చెప్పినట్టు చేస్తా అని రూపకి ఆర్ఆర్ కంపెనీలో ఎంప్లాయీగా తీసేస్తున్నాను అని అంటాడు. ఏంటి రాజు అంటుంది రూప. అప్పుడు రాజు, అవును రూప, నువ్వు ఈ రోజు నుండి ఆర్ఆర్ కంపెనీలో ఎంప్లాయీ కాదు, నా పార్ట్నర్వి అని అందరికి బిగ్ షాక్ ఇస్తాడు. ఈ రోజు నుండి రూప నా క్యాబినెట్లో కూర్చుంటుంది, అందుకు అన్ని ఏర్పాట్లు చేయమని అందరికీ చెప్తాడు. తర్వాత ఆర్ఆర్ కంపెనీకి సంబంధించిన బాస్ వస్తున్నాడని కాల్ వస్తుంది. రూప, రాజు ఎవరి బిగ్ బాస్ అని అంటుంది. అప్పుడు రాజు, అమ్మాయి గారు, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే, నేను ఇన్ని కోట్లు సంపాదించినానంటే ఆయనే కారణం. దుబాయ్లో నన్ను చూసుకుంది ఆయనే అని అంటాడు. ఎందుకంటే అతనే అన్నీ చూసుకున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీకి తన కూతురి కోసం తనే ఆర్ఆర్ కంపెనీ ఓనర్గా వస్తుంది విరూపాక్షి. రేపటి ఎపిసోడ్ చాలా బాగుందండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.